share and subscribe for more updates. CSK తన మొదటి 5 మ్యాచ్లలో 4 మ్యాచ్లలో ఓడిపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచడానికి ఆటుపోట్లను తిప్పికొట్టడం అత్యవసరం. రుతురాజ్ గైక్వాడ్ ఓటమి. గైక్వాడ్ గాయం, మోచేయి విరిగిపోవడం స్థిరమైన టాపార్డర్ బ్యాట్స్మన్ మరియు నాయకుడిని తొలగిస్తుంది. గైక్వాడ్ వదిలిపెట్టిన నాయకత్వం మరియు బ్యాటింగ్ శూన్యతను ధోనీ ఇప్పుడు భర్తీ చేయాలి. అస్థిరమైన బ్యాటింగ్ లైనప్. కీలక బ్యాట్స్మెన్ ఫామ్లో లేరు లేదా పేలవమైన ప్రదర్శన ఇస్తున్నారు. జట్టులో బలమైన ప్రారంభాలు మరియు నమ్మకమైన మిడిలార్డర్ సహకారాలు లేవు. ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ను పునర్నిర్మించాలి మరియు ఆటగాళ్లలో విశ్వాసాన్ని కలిగించాలి. తక్కువ జట్టు ధైర్యం. వరుస పరాజయాలు జట్టు స్ఫూర్తిని ప్రభావితం చేశాయి. ధోనీ ఉనికి జట్టులో విశ్వాసం మరియు ఐక్యతను పునరుజ్జీవింపజేయాలి. స్పిన్ స్ట్రాటజీ మేనేజ్మెంట్ లో ఎలైట్ స్పిన్నర్లు జడేజా, అశ్విన్, నూర్ అహ్మద్ ఉన్నారు. ముఖ్యంగా చేపాక్ టర్నింగ్ ట్రాక్లపై ప్రభావవంతమైన విస్తరణ చాలా కీలకం. వృద్ధాప్య కోర్ స్క్వాడ్. ధోనీ మరియు అశ్విన్ వంటి ఆటగాళ్లు తమ కెరీర్లో సంధ్యలో ఉన్నారు. శారీరక డిమాండ్లు మరియు మ్యాచ్ తీవ్రతతో అనుభవాన్ని సమతుల్యం చేసుకోవడం ఒక చక్కటి గీత. అధిక పనుల మ్యాచ్లు. ముఖ్యంగా కేకేఆర్ వంటి జట్లతో జరిగే కఠినమైన మ్యాచ్లు గెలవాలి. ప్లేఆఫ్ పురోగతి సాధించడానికి ప్రతి మ్యాచ్ ఇప్పుడు కీలకం. ధోనీకి అవకాశాలు. ఒత్తిడిలో నిరూపితమైన నాయకుడు. సిఎస్కే కెప్టెన్ గా 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్. ప్రశాంతమైన నిర్ణయం తీసుకోవడం మరియు వ్యూహాత్మక ప్రతిభకు ప్రసిద్ధి. ఆటగాళ్ల పునరుజ్జీవనం. ధోనీ కెరీర్లను పునరుద్ధరించడంలో ట్రాక్ రికార్డ్ కలిగి ఉన్నాడు. దీపక్ హుడా మరియు రాహుల్ త్రిపాఠి వంటి ఆటగాళ్లకు కూడా అదే చేయవచ్చు. చేపాక్ లో హోమ్ అడ్వాంటేజ్. చెపాక్ సిఎస్కే బౌలింగ్ సెటప్ కు అనువైన స్నేహపూర్వక పరిస్థితులను అందిస్తుంది. స్వదేశీ పరిస్థితులపై ధోనీకి ఉన్న లోతైన అవగాహనకి వ్యూహాత్మక ప్రయోజనాన్ని ఇస్తుంది. అభిమానులు మరియు జట్టు ప్రేరణ. అతని పునరాగమనం ఒక్కటే ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. స్వదేశీ మ్యాచ్లలో ప్రేక్షకుల మద్దతు బలంగా ఉంటేనే జట్టుకు శక్తి వస్తుంది.